అయిపోయిందా? అయిపోయిందా అన్న? ఒక నిమిషం ఆపు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీబడి. పాత్రికేయ మిత్రులకు కూడా అంట ఫస్ట్ లుక్ రిలీజ్ సందర్భంగా అందరూ ఒకసారి సినిమా దర్శకులు అండ్ సంగీత దర్శకులు అండ్ టెక్నీషియన్స్, కెమెరామెన్ కూనప్రెడ్డి జయకృష్ణ గారిని, ఎడిటర్ ఎస్ఎస్ సుంకర గారిని, అలాగే నటులు రానట్టున్నారు చాలామంది, మిగతా ఆర్టిస్టులు అంతాను, వీళ్ళందరినీ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మిత్రులందరికీ, అలాగే పాత్రికేయ మిత్రులకి అందరికీ నా నమస్కారం. గాయత్రి ప్రొడక్షన్స్, శ్రీరాముడంట శ్రీకృష్ణుడంట టైటిల్ మంచి కాన్సెప్ట్తో ఉంది. డెఫినెట్గా హీరో చాలా చెడ్డోడుగానే ఉంటాడు. ఒక మంచి ఫ్యామిలీలోకి ఎంటర్ అయ్యి ఒక చెడ్డ క్యారెక్టర్ డెఫినెట్గా సినిమా బేస్డ్ కాబట్టి ఫైనల్గా మంచిగా శ్రీకృష్ణుడు కూడా శ్రీరాముడు అవుతాడని నేను అనుకుంటున్నాను కాన్సెప్ట్. అలాగే రావు గారు మంచి ఇంట్రెస్ట్తో, బెంగళూరు సార్, కర్ణాటక స్టేట్ నుంచి మన రాష్ట్రానికి వచ్చి మా శేఖర్తో సినిమా చేసినందుకు ఫస్ట్ మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ తరఫున స్వాగతం చెప్తున్నాం. అలాగే నరేష్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ డైరెక్టర్, మోషన్ పోస్టర్కి మంచి మ్యూజిక్, మంచి థీమ్ ఇచ్చాడు. డెఫినెట్గా ఈ యంగ్స్టర్స్ చేసినటువంటి ఈ గట్టి ప్రయత్నం సూపర్ సక్సెస్ అవ్వాలని చెప్పి, అలాగే శేఖర్ మంచి టాలెంట్ ఉన్నటువంటి కుర్రాడు, సిన్సియారిటీ ఉంది, మాస్ అప్పీల్ ఎక్కువ ఉంటుంది తనలో, ఇంతకుముందు సినిమాలు చేశాడు. డెఫినెట్గా మంచి టైటిల్తో వస్తుండేటటువంటి మంచి ప్రయత్నంలో మంచి సక్సెస్ రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజుల్లో కూడా ఖచ్చితంగా నేను విజయాన్నే సాధిస్తాను, నాకు అది రాసి పెట్టింది అనే నమ్మకంతో ఒక నూతన దర్శకుడైన నరేష్ చేతిలో ఒక సినిమా పెట్టి అది 2 నెలలు 3 నెలలు 4 నెలలు 5 నెలలు. Sri C. Kalyan Garu and all the media friends for having come to this great occasion of the first look of my picture. The title of the picture is Sri Ramudinta Sri Krishnanta. This movie, the story and the screenplay and the songs are really great and excellent, and my sincere thanks to all my team people for having successfully completed this movie in time, and we are planning to release this movie in the forthcoming month of May. Basically, this movie is a very emotional and sentimental, a family drama depicting the real village environment of Andhra Pradesh. I hope the audience will take this in a good spirit and make it as a success. I must take this opportunity to convey my sincere thanks and gratitude for my team, headed by the director, and he happened to be the
music director also for making this movie in time with a great success. And రవీందర్ గారు అండ్ చందు గారు. సో నరేష్ గారు పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉందో ఆ సినిమా ఆయనకి అలాగే చేశానని నేను అనుకుంటున్నాను. అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ నరేష్ గారు అండ్ ప్రొడ్యూసర్ గారు. అండ్ మా హీరో రాజీ అని పిలుస్తాను నేను. ఈజ్ వెరీ కోఆపరేటివ్. అండ్ హీరో వాళ్ళ బ్రదర్ వర్మ గారు. సో విష్ యూ ఆల్ ద సక్సెస్ సార్ ఫర్ హోల్ ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఈ కార్యక్రమంకి వచ్చిన కళ్యాణ్ గారికి అండ్ పాత్రికేయులకు నమస్కారం చెప్పుకుంటూ, మా ఈ ప్రయత్నం గాయత్రి ప్రొడక్షన్స్ శ్రీరాముడింట శ్రీకృష్ణుడంట ఈ ఫిల్మ్ని అందరూ ఆదరిస్తారని మా కొత్త ప్రొడ్యూసర్ గారు కేఎన్ రావు గారు ఎంతో నమ్మకంతో తెలుగు ఇండస్ట్రీకి వచ్చి మమ్మల్ని పెట్టి సినిమా తీస్తున్నారు. తప్పకుండా ఈ సినిమా విజయం సాధించి అందరికీ బాగుంటుందని, మంచి ప్లాట్ఫామ్ అవుతుందని నమ్ముతున్నాను. మీరందరూ కూడా అందరూ బ్లెస్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మీ పిలవగానే మా కార్యక్రమం రాజనండి శ్రీ కళ్యాణ్ గారికి నా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అలాగే మమ్మల్ని ఆశీర్వదించడానికి, మమ్మల్ని ప్రమోట్ చేయడానికి వచ్చిన పాత్రికేయులకు అందరికీ నా కృతజ్ఞతలు. బట్ నేను ఒక మ్యూజిక్ డైరెక్టర్ అండి. ఒక 10 years నుంచి యాడ్స్ చేస్తూ చిన్న చిన్న సినిమాలకు మ్యూజిక్ చేస్తూ అవి రిలీజ్ కాక చాలా స్ట్రగుల్ పడిన వ్యక్తిని. బట్ ఎప్పుడు మ్యూజిక్ చేస్తున్నా డైరెక్షన్ చేయాలన్న కోరిక ఎప్పుడూ ఉండేది. దానికోసం ఎన్నో కథలు తయారు చేశాను. కానీ ఆ కథను ఎవరికి వినిపించాలని ఎప్పుడూ అనిపించలేదు. ఎందుకంటే ఇది కమర్షియల్గా సక్సెస్ కాకపోవచ్చు, ప్రొడ్యూసర్ ప్రాబ్లం ఇరుక్కుంటాడు. నా సాటిస్ఫాక్షన్ కోసం ప్రొడ్యూసర్ని దీంట్లో ఇరికేసిన కరెక్ట్ కాదనుకున్నాను. కథలు చేస్తూనే ఉన్నాను. చేసినంత ఒక టైంలో నాకు కథ వచ్చింది. జస్ట్ నేను కథ తయారు చేయలేదు, ఒక పాయింట్ వచ్చింది. ఆ పాయింట్ని పట్టుకొని 2 రోజుల్లో ప్రొడ్యూసర్ దగ్గరికి కలిశాను. ఆయన అదే క్షణంలో అర్జెంట్గా కథను ఎక్కిస్తున్నాం, నెక్స్ట్ 2 daysలో ఆఫీస్ తీయండి, వెంటనే ఇమీడియట్లీ స్టార్ట్ చేయన్నారు. 1.5 months షూటింగ్కి వెళ్ళిపోయామండి. ఈ కథ పుట్టడానికి 4 రోజులే పట్టింది. 4 రోజుల తర్వాత 2 monthsలో మ్యూజిక్ కంప్లీట్ చేసి, డైలాగ్ వెర్షన్ కంప్లీట్ చేసి, ఎవ్రీథింగ్ వర్క్ కంప్లీట్ చేసి షూటింగ్కి వెళ్ళిపోయాం. బట్ నేను షూటింగ్ చేస్తున్న టైంలో నరేష్ నీకు ఎంత డబ్బులు కావాలని అడిగారు తప్ప ఏం తీస్తున్నామని ఏ రోజు అడగని ఒకే ఒక ప్రొడ్యూసర్ మాకు తెలిసి రావు గారు. పోస్ట్ ప్రొడక్షన్ చేస్తున్నప్పుడు కూడా ఎక్కడి వరకు వచ్చింది, ఏం చేస్తున్నావు అని ఏ రోజు అడగలేదు. నీకు ఎంత కావాలి, నేను ఎంత పంపించాలి, నాకు ఎంత కావాలో చెప్తే నేను రెడీ చేసుకుంటాను. ఆయన నేను చెప్పిన బడ్జెట్ ఎప్పుడో దాటేసింది. అయినా కూడా సపోర్ట్ చేస్తూ నువ్వు ఏమనుకున్నావు అదే, కాంప్రమైజ్ మాత్రం కావద్దు. అంటే మాకు కొన్ని మా వరం గారి దగ్గర నుంచి ప్రెషర్స్ ఉన్నా కూడా, కానీ ఆయన ఎప్పుడు నాకు ఫోన్లో చెప్పాను ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ అవ్వద్దు, ఏం తీయాలనుకుంటున్నావు అదే తీ అంటూ సపోర్ట్ చేస్తూ వచ్చారు. ఇలాగే నేను అనుకున్న కథని ప్రమోట్ చేయడానికి ఒక సంకల్పం, ఒక ప్రయత్నం మొదలుపెట్టినప్పుడు దాన్ని కొన్ని కూడుకుంటాను అంటే, కానీ కన్నగారు నాకు ఎప్పుడు పరిచయం లేదు. బట్ దీనికి బిఫోర్ కథ ఎక్కబోయే 2 నెలల ముందు ఒక ప్రాజెక్ట్ నిమిత్తం ఆయన కలిశాను నేను. బట్ ఆ ట్రావెలింగ్ ఆ 2 months నుంచి ఈ సినిమా రన్ అవును, ఈ సినిమా ఎక్కాడు, ఆయన కెమెరామెన్ అయ్యాడు. బట్ అలాగే శంకర్ గారు కూడా నాకు ఎప్పుడు పరిచయం లేదు, నాకు తెలియదు. ఆయన గురించి నేను ట్రేస్ కూడా చేయలేదు. బట్ ఒక ఫ్రెండ్ ద్వారా ఒక పరిచయం ఏర్పడింది. ఈయన బెటర్ అనుకున్నాం, ఆయనతో పట్టుకుంటే. అంటే అలాగే మా కో డైరెక్టర్ రవి దగ్గరుండి ఏం చేయాలి, ఏం చేయకూడదు, నువ్వు చేస్తుంది కరెక్టే అని నా వెనక నుండి సపోర్ట్ చేస్తూ, కోఆపరేట్ చేస్తూ, నువ్వు అనుకున్నది కరెక్టే, నువ్వు చేస్తున్నది కరెక్టే అని ప్రమోట్ చేస్తూ తీసుకెళ్ళిపోయిన కో డైరెక్టర్ అండ్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్. మా డైరెక్షన్ స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మా ఆఫీస్లో ఆఫీస్ బాయ్ కూడా లేడండి. ఎందుకంటే మేము పెట్టుకోలేదు. అంటే ఎవ్రీ పెన్ టు పెన్ ఎవ్రీ వర్క్ మేమే చేసుకున్నాం. టీలు పెట్టుకోవడం దగ్గర నుంచి కంప్లీట్ లాస్ట్ పోస్ట్ ప్రొడక్షన్లో ఫైనల్ జడ్జిమెంట్ తీసుకునే వరకు కూడా మొత్తం టీం వర్కే చేస్తాం. అందరూ టీమ్గానే కష్టపడ్డాం. స్పెషల్ థ్యాంక్స్ టు మై డైరెక్షన్ డిపార్ట్మెంట్. ఇంకా ఈ సినిమాని అనగానే కష్టాలు ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఉంటాయి. అవి ఏవి కంటికి కనపడకుండా వెనక నుంచే పంపేస్తున్న ఈ సినిమాని దగ్గరుండి నడిపించిన వరం గారు, ఆయనకి ఈరోజు స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలి. ఈరోజు నాకు డబ్బులు కావాలంటే నువ్వు షూటింగ్ చేసుకో, అవి నేను చూసుకుంటాను అనుకుంటూ ఈ సినిమాని దగ్గరుండి చివరి వరకు తీసుకొచ్చి ఎండ్కి అందరినీ సాటిస్ఫై చేసి హ్యాపీగా ఈరోజు రిలీజ్కి సిద్ధమైపోయాం. మ్యూజిక్ పరంగా అనుకున్నది వేరు, ఈరోజు చేసింది వేరు. ఎన్నో రెట్లు క్వాలిటీ కోసం పెంచుకుంటూ వచ్చేసాం, మ్యూజిక్ చేసుకుంటూ వచ్చాం. బట్ రిలీజ్కి రెడీగా ఉన్నాం. ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని కాన్ఫిడెంట్గా ఈరోజు రావు గారి పక్క నుంచి నేను మాట్లాడుతున్నాను. అందరినీ సాటిస్ఫై చేస్తాను. ఒక కొత్త కథని కొత్తగా ఒక విలేజ్ వెళ్ళి ఒక 10 రోజులు మనం గడిపొస్తే ఎలా ఉంటుందో
అది అందరూ అనుభవిస్తారని నా ప్రగాఢ నమ్మకం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఛాన్స్. ఓకే, థ్యాంక్ యూ. అండ్ పిలవగానే ఈ సినిమాలో పాడడం ఇంకా చాలా హ్యాపీగా ఉంది. ఇంకా పాడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. Best wishes to the whole team of Venkatapuram, and thank you so much Achu garu for the wonderful opportunity.